అయితే ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని యొక్క సన్నిధికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనందరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 21, 22 2 వచనాలు మనం చదువుకుందాం. ఆ తర్వాత రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేసెను. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములని నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం నిమిత్తం మనందరం కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకు అడుగుదాం. యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. ఇదిగోనైనా ఈ పునరుద్ధాన దినమున నీ పాద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన భాగ్యానికి స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో నాతో మాట్లాడండి అయ్యా. నీ స్వరమును మాకు వినిపింపచేయండి తండ్రి. నీ వాక్కును మాకు అనుగ్రహించండి తండ్రి. అయ్యా తండ్రి, ఈ లైవ్లోకి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నా. ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉండగా వారందరినీ కూడా మీరు నడిపించండి అయ్యా. ఈ సమయంలో అందరితో కూడా మీరు మాట్లాడండి. నీ మాటల కొరకు మేము అందరం ఎదురు చూస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క పరిచయం మీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. అయ్యా, నీ స్వరమును మాకు వినిపింపచేయండి. ఆటంకాల అభ్యంతరాలన్నీ తొలగించమని యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయముగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా మరోసారి చదువుకుందాం. మరోసారి చదువుతుండగా వాక్యాన్ని మీరు బైబిల్ తీసి చూడాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీని గోత్రీయుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములని నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నటువంటి దినాలలో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక రోజున దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుతో ఇలాగ మనవి చేస్తున్నారు. దైవజనుడా, ఇదిగో మమ్మల్ని పరిపాలించడానికి ఒక రాజును నియమించండి అని. దేని బిడ్డలారా, ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దైవజనుడు సమూయేలు దగ్గరికి వచ్చి మనవి చేస్తున్నారు. అయ్యా, మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించేదానికి ఒక రాజును మీరు మాకు నియమించండి అని ఆ దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చి ఇశ్రాయేలు ప్రజలు మనవి చేస్తున్నారు. ఎప్పుడైతే దేని బిడ్డలారా ఇలాగ వాళ్ళు మనవి చేశారో, ఆ దైవజనుడు సమూయేలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ దినాలలో అన్ని దేశాలకు రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు న్యాయాధిపతులను నియమించాడు. ఎందుకనంటే అన్ని దేశాలకి మరి రాజులు ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం దేవుడే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజు అయి ఉన్నాడు. దేవుడే ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల అక్రతలు తీర్చేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కాపాడేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను సంరక్షించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలను దేవుడే వారికి రాజుగా ఉండి సమస్త సక్రతలు తీర్చి వారిని పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తూ ఉన్నాడు.
కానీ ఆ జనులు వచ్చి అంటున్నారు, ఇది ఒక మనుష్యుని మాకు రాజుగా నియమించు. దైవజనుడు వాళ్ళు అడిగిన మాటకి హృదయంలో దుఃఖపడుతున్నాడు. దేవుడే రాజు అయి ఉన్నాడు కదరా బాబు, మీకు ఒక మనుష్యుని రాజుగా కోరుకుంటున్నారేంట్రా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడు హృదయంలో బాధనంతా దేవుని సన్నిధిలో చెప్పుకుంటే దేవుడు అంటున్నాడు, దైవజనుడితో దేవుడు అంటున్నాడు, వారు నిన్ను కాదు విసర్జించింది, నన్ను విసర్జించారు. ఆ దినాల్లో దేవుడే వారికి రాజై ఉండగా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తన యొక్క చిత్తం అంతా బయలుపరచడానికి న్యాయాధిపతులను దేవుడు నియమించాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన తన యొక్క ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకి తెలియచేస్తూ ఉండేవాడు. ఆ దినాల్లో ప్రవక్తలు ప్రజల యొక్క సమస్యలన్నీ తీసుకెళ్లి దేవుడికి చెప్పేవాళ్ళు. దేవుడి చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకొచ్చి అందించేవాడు. దేని బిడ్డలారా, ఆ రీతిగా దైవజనుడు న్యాయాధిపతిగా, దైవజనుడైనటువంటి సమూయేలు న్యాయాధిపతిగా ఉంటున్న దినాల్లో ఆ ప్రజలందరూ వచ్చి, అయ్యా మాకు ఒక రాజు నియమించండి అని అడుగుతున్నాడు. చూడండి, ఆ మాటలను మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుంచి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6-7 2 వచనాలు మనం చదువుకుందాం. మాకు న్యాయము తీర్చుడికై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూసారా, దేవుని యొక్క ఏలుబడి కింద ప్రశాంతంగా ఉన్న వారి జీవితాలు, దేవుని యొక్క నడిపింపులో నెమ్మదిగా ఉన్న వారి జీవితాలు, దేవుని యొక్క నడిపింపులో వారు క్షేమంగా ఉన్నటువంటి వారి జీవితాలు, మరి దేని బిడ్డలారా, జీవం గల దేవుడే వారిని పరిపాలన చేస్తుండగా ఒక మనుష్యుని వాళ్ళు రాజుగా కోరుకుంటున్నారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటేను, రాజులను నమ్ముకున్నట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ భూమి మీద మనము ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరి నడిపింపులో ఉండాలంటే మనము దేవుని నడిపింపులో ఉండాలి. దేవుణ్ణే మన జీవితంలో రాజుగా చేసుకోవాలి. వాక్యంలో దేని బిడ్డలారా రాయబడిన మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసు ప్రభు ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి దేవుడు కాదు. యేసు ప్రభు భూమి మీద ఉన్న సమస్త జనులకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఎవరు అంగీకరించకపోయినా ఆయనే సమస్తాన్ని పరిపాలించేవాడై ఉన్నాడు. ఒక దేశానికి ఒక్కొక్క రాజు ఉంటాడు, లేకపోతే ప్రధానమంత్రి ఉంటాడు. దేని బిడ్డలారా, అయితే సమస్త దేశాన్ని పరిపాలించేవాడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన చక్రవర్తి అయి ఉన్నాడు, సమస్తమును పరిపాలించు దేవుడు అయి ఉన్నాడు. మరి ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు మన ముందు పెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ రాజు ఎవడు? ఈ రోజున నేను పరిపాలిస్తున్న రాజు ఎవరు? చాలా మంది వారి జీవితంలో వాళ్ళే రాజులుగా ఉన్నారు. వారి జీవితాలు వాళ్ళే నడిపించుకుంటున్నారు. వారి జీవితంలో వారి యొక్క మనస్సుకు నచ్చినట్లుగానే బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు అంటున్నారు, మాకు ఒక మనుష్యుని రాజుగా నియమించమని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వారిని ఏలినట్లుగా ఒక రాజు నియమించాడు. దేని బిడ్డారా, సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరంటే ఆయన పేరేంటి చెప్పండి? సౌలు అనేటువంటి ఒక వ్యక్తిని, ఒక యవ్వనస్తుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ సౌలు ఎవరు అంటే, బెన్యామీను గోత్రంలో జన్మించినటువంటి వాడు. బెన్యామీను గోత్రంలో జన్మించినటువంటి ఈ సౌలు కీషు కుమారుడు. ఈ సౌలు తన తండ్రి అయిన గాడిదలు తప్పిపోతే వాడిని వెతుక్కుంటూ ఆ ఊరు తిరిగి ఈ ఊరు తిరిగి దైవజనుడైన సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క గాడిదలు ఎక్కడున్నాయో తెలుసుకుందామని, దైవజనుడిని అడుగుదామని వచ్చాడు.
ఆ యొక్క సమయంలో దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండినట్లుగా నేను నియమించిన వాడు ఇతడే. అప్పుడు ఆ సౌలుని దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజల మీద పరిపాలించడానికి దేవుడు సౌలుకి అధికారం అనుగ్రహించాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించే కృప దేవుడు ఆ సౌలుకి దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈ సౌలు దేని బిడ్డలారా, తనకి దేవుడిచ్చినటువంటి కృపను కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన కృపను అతడు నష్టపోయాడు. ఈ సౌలు యొక్క జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ గాడిదలు వెంబడి తిరుగుతున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలకు దేవుడు రాజుగా నియమిస్తే, ఘనపరిస్తే, దేవుడు ఒక ఉన్నతమైన స్థానం ఇస్తే, ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఈ సౌలు దేవుని చిత్తము నెరవేర్చవలసిన వాడై ఉండగా, దేవుడి ఆలోచన ప్రకారం ముందుకు సాగవలసిన వాడై ఉండగా, అతడు తన ఇష్ట ప్రకారము, తన ఆలోచన ప్రకారం ముందుకు పోతున్నాడు. బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం ఏదైనా కలిగి ఉన్నామంటే, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, అది దేవుని కృప. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్న ఈ స్థితి అంతా కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృప. ఈ సౌలు దేవుడు దక్కిచ్చాడు ఈ కృప. ఈ కృప దేవుడి వల్ల కలిగింది. ఇశ్రాయేలు గోత్రాలలో నా గోత్రం ఎన్నిక లేని గోత్రం కదా. ఇశ్రాయేలు ప్రజల మధ్యన నాకున్న గోత్రానికి అంత ఘనత లేదు కదా. అయినా కూడా దేవుడు నాకు ఈ ఉన్నతమైన స్థితినిచ్చాడు. యోగ్యత లేని నాకు ఈ యోగ్యతను దేవుడు కలుగజేశాడు అని దేవుడు గణపరచవలసినటువంటి ఈ సౌలు తన ఆలోచన ప్రకారం నడుచుకుంటా ఉన్నాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల మీద, వారి శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్న సమయంలో దైవజనుడు చెప్పాడు, నేను వచ్చి బలి అర్పణ చేసిన తర్వాత మీరు యుద్ధానికి బయలుదేరుదురు అని చెప్పి దైవజనుడు చెప్పాడు. దైవజనుడు సమయాలు రావడం ఆలస్యం అవుతుందని ఈ యొక్క సౌలు ఏం చేశారంటే, యాజకుడు చేయవలసిన పని తానే చేస్తున్నాడు. దహన బలులను, సమాధాన బలులను తీసుకురండి, నేనే దేవునికి బలి అర్పణ చేస్తానని వాటికి దేవునికి బలి అర్పణ చేసి అతను ముందుకు సాగడానికి సిద్ధపడిపోతున్నాడు. ఒక యాజకుడు చేయవలసినటువంటి పని. దేవుడు రాజుకి ఇచ్చిన అభిషేకం వేరు, యాజకునికి ఇచ్చిన అభిషేకం వేరు. అతని రాజుగా ఉండడానికి మాత్రమే అభిషేకించబడ్డాడు. కానీ అతడు యాజకత్వం కూడా చేస్తున్నాడు. దైవజనుడైన సమయంలో రావడం ఆలస్యమైందని తానే దేవునికి బలి అర్పణ చేయడం ప్రారంభించాడు. బలి అర్పణ అర్పించిన తర్వాత దైవజనుడు ఆ స్థలానికి వచ్చాడు. అప్పుడు ఎమ్మటే దైవజనుడైన సమూయేలు అడుగుతున్నాడు సౌలుని, సౌలు నువ్వు చేసిన పనేంటి? ఎందుకు నువ్వు తొందరపడ్డావు? ఎందుకు నువ్వు దేవుని యొక్క నడిపింపుకు కాక నీ సొంత నడిపింపులో ముందుకు పోతున్నావు అని ఆ సమూయేలు హెచ్చరిస్తుండగా, దేవుడు సమూయేలుకు బయలుపరిచినటువంటి ఒక మాటను ఆ సమూయేలు వెంటనే ఆ సౌలుకు చెప్తా ఉన్నాడు. ఆ మాటను మనం చదువుతాం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం ప్రియులరా. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పనిచేస్తీవి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. చూసారా, దేవుడే కదా రాజ్యాన్ని ఇచ్చింది, దేవుడే కదా అధికారం ఇచ్చింది. ఈ భూమి మీద అధికారులు ఉన్నారు, రాజులు ఉన్నారు, పరిపాలన చేసేటువంటి వారు ఉన్నారు. అయితే అన్ని పరిపాలనల కన్నా పైనున్న పరిపాలన దేవుని పరిపాలన, సృష్టికర్త అయిన యేసయ్య పరిపాలన. యేసయ్య పరిపాలన కిందే ఉన్నాయి అన్ని పరిపాలన కూడా. అన్ని పరిపాలనలు దేవుని పరిపాలన కింద ఉన్నాయి.
దేవుని పరిపాలన కన్నా మించిన పరిపాలన వేరొకటి లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సౌలు దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించకుండా యాజకుడు చేయవలసిన పని తాను చేసి దేవుని ఆజ్ఞను మీరి దేవుని కృపను కోల్పోతున్నాడు. తన ఇష్టానుసారంగా ముందుకు సాగిపోతున్నాడు. తన ఆలోచన బట్టి ముందుకు సాగిపోతున్నాడు. చేతులారా నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. సదాకాలం తరతరాలు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని తలంచాడు కదా. తరతరాల దీవెన నేను నీకు ఇద్దామని నేను ఇద్దామని అనుకున్నాను కదా అంటున్నాడు దేవుడు. తరతరాల దీవెన బాగొట్టుకున్నాడు సౌలు. నీ రాజ్యం ఇక నిలవదు అని అక్కడ మరొక మాట కూడా చెప్తున్నాడు. 14వ వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతని అధిపతిగా నియమించును. యెహోవా అనగా సృష్టికర్త అయిన దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగినటువంటి ఒకరిని ఏర్పరచుకున్నాడట. అంటే ఇప్పుడు సౌలు దేవుని చిత్తం చేస్తున్నాడా, చేయట్లేదా? సౌలు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటున్నాడా, నడుచుకోవట్లేదా? నడుచుకోవట్లేదు. తన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నాడు. దేవుడు మనకి కృప ఇవ్వడం తెలుసు ఆయనకి, కృప తీసేయడం కూడా తెలుసు ఆయనకి. మనం కలిగి ఉన్న స్థితిని బట్టి మనలో ఏమాత్రం గర్వం వస్తే, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి ఎప్పుడైతే మనం కంటే మనం హెచ్చించుకుంటున్నామో అప్పుడు దేవుడు మనకి ఇచ్చిన కృపను తీసేస్తాడు. కృప పొందడం ఒక ఎత్తు అయితే కృపను కాపాడుకోవడం మరొక ఎత్తు. ఎక్కడో లోకంలో పాపంలో బతుకుతున్న మన అందరినీ దేవుడు పిలిచి ఆయన విలువైన రక్తంలో మనకు కడిగి మన కన్యలను తుడిచి మన ఆర్థిక అక్కరతలు తీర్చి మన స్థితిగతులను మెరుగుపరిచి సమాజంలో మనకు ఒక విలువనిచ్చి ఈరోజు ఆయన మనం ఇంత ఉన్నతంగా నిలబెట్టిన తర్వాత ఈరోజు మనం దేవుడి చిత్తం చేయకుండా మనకు నచ్చినట్లు నడుచుకున్నట్లయితే కనుక, మన ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనం నష్టపోతాం పిల్లరా. సదాకాలం నీకు రాజ్యాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. నీ తరతరాల బిడ్డలు ఈ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళగా నేను చేయాలని కోరుకున్నాను. అయితే ఆ కృపను నువ్వు చేతులారా బాగొట్టుకున్నావు. ఆ చేతులారా నువ్వు కృపను నష్టపోయావు. సౌలుతో దైవజనుడు చెప్తున్నాడు. సౌలుతో దైవజనుడైన సమూయేలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత మరలా దేవుడు మరి దైవజనుడైన సమూయేలుని సౌలు దగ్గరికి పంపించాడు. మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఏంటి అవకాశం అంటే, ఈసారి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, సౌలు నువ్వు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి అమాలేకీయులందరినీ నువ్వు నిర్మూలన చేయాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వస్తున్నప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేల్ ప్రజలకి ఆటంకాన్ని కలుగజేశారు. కాబట్టి ఆ జాతి ప్రజలు భూమి మీద ఉండటానికి వీల్లేదు, వాళ్ళందరినీ కూడా నువ్వు నిర్మూలన చేయమని చెప్పి దేవుడు చెప్పాడు. అమాలేకీయులందరినీ నువ్వు నిర్మూలన చేయి. పురుషులనేమి స్త్రీలనేమి, వాళ్ళకున్న ఎడ్లనేమి గొర్రెలనేమి, వారికి ఉన్నటువంటి సంపదనంతా నిర్మూలన చేయి. ఆ రాజును నిర్మూలన చేయి. వారి యొక్క బిడ్డలందరినీ నిర్మూలపరిచేసేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే నేను చేస్తానని చెప్పినటువంటి సౌలు అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి మరి ఆ రాజు అయినటువంటి అగగును చంపకుండా అమాలేకీయుల యొక్క సంపదలో ఉన్నటువంటి ఎడ్లను గొర్రెల్లోనూ కొవ్విన వాటన్నిటిని పక్కన పెట్టి పనికిరాని నీచమైన వాటన్నిటిని చంపి అందులో శ్రేష్టంగా కొవ్వినటువంటి వాటన్నిటిని కూడా తీసుకుని, అలాగే అగగు రాజును చంపకుండా ఆ రాజును కూడా తీసుకుని అదంతా కూడా వాళ్ళ ఆ సంపద అంతా తీసుకుని ఇశ్రాయేలు దేశానికి తీసుకుని వచ్చాడు. వెంటనే సమూయేలు దైవజనుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడగా సమూయేలు ఆ యొక్క రాజైన సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలా, ఏంటి దేవుడు నీకేం చెప్పాడు? నువ్వు ఏం చేసావు? అమాలేకులు శపితమైన వారు, ఆ శపితమైన వారిని నువ్వు నిర్మూలపరచమని కదా దేవుడు చెప్పాడు.
వాళ్ళందరినీ నువ్వు శపితమైన వాళ్ళని నిర్మూలపరచుకోవడం ఎందుకు, వాళ్ళని ఇశ్రాయేలు దేశాన్ని తీసుకుని వచ్చావు అని అడిగితే వెంటనే అంటున్నాడు, ఇదిగో వీటన్నిటిని కూడా నేను దేవునికి బలి అర్పించడానికి తీసుకుని వచ్చాను అని చెప్తున్నాడు. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వెనుక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసేటివనెను. ఎందుకు ఇంత ఘోరమైన పని చేసావు? అది శపితమైంది, నీకు వద్దని చెప్పాను కదా, నేను దేవుడు వద్దని చెప్పాడు కదా, దాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు కదా, నువ్వు ఆ సహవాసాలు విడిచిపెట్టమని చెప్పాడు కదా, అనుభవం నుంచి బయటికి రావాలని చెప్పాడు కదా, అటు కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదని చెప్పాడు కదా. ఈ సౌలు ఏం చేస్తున్నాడు? ఆ చెత్తని తీసుకుని దేవుని సన్నిధికి, దేవునికి నేను అర్పణగా తీసుకొచ్చానని చెప్తున్నాడు. ఆ అపవిత్రమైన వాటిని దేవునికి నేను బలి ఇస్తానని చెప్తున్నాడు. అప్పుడు దైవజనుడు సమూయేలు పలుకుతున్న మాటలు, మరికొన్ని మాటలు చూద్దాం. 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 21 నుంచి మనం చదువుతాం. అయితే గిల్గాల్లోని దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ, అనగా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన, అనుసరించుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుడు కంటే ఆజ్ఞను గైకొంటయు, పొట్టేలు కొవ్వు అర్పించుడు కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడు? మనం దేవుని సన్నిధికి ఏం తీసుకొస్తున్నాం? శపితమైన అనుభవాల నుంచి నువ్వు బయటికి రామని కదా దేవుడు ఈరోజు చెప్తున్నాడు. పాపపు అనుభవాల నుంచి నువ్వు బయటికి రామని కదా దేవుడు చెప్తున్నాడు. నా ఆజ్ఞను నువ్వు అనుసరించమని కదా దేవుడు చెప్తున్నాడు. ఈ శపితమైన వాటిని నిర్మూలపరచకుండా దేవునికి కానుకగా తీసుకొచ్చాడట. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనము తీసుకుని వచ్చే కానుక మన అర్పణ కాదు. దేవుడు కోరుకుంటుంది మనము దేవుని ఆజ్ఞను అనుసరించే వారుగా మారాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఇష్టానుసారంగా బ్రతకాలని దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు. మనం చేసే ప్రతి పని విషయంలో కూడా మనం కలిగి ఉండవలసిన ఆలోచన ఏంటంటే, నేను చేస్తున్న ఉద్యోగం, నేను చేస్తున్న వ్యాపారం, నేను చేస్తున్నటువంటి ప్రతిదీ దేవుని చిత్తమేనా కాదా? దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో మనం విచారం చేయాలి. దేవుని సన్నిధిలో దేవుని యొక్క చిత్తమా కాదా గమనించాలి. మనం తెచ్చే కానుక కన్నా కూడా మనము దేవుని మాట వినడం శ్రేష్టమైనది. దేవుని మాట వినడం, దేవుని యొక్క మాట విని మారు మనసు పొందడం శ్రేష్టమైనది. బాప్టిజం పొందడం శ్రేష్టమైనది. దేని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం శ్రేష్టమైనది. లోకము నుండి వేరే రక్షణ పొందుకుని ప్రతిష్ట కలిగి జీవించడం శ్రేష్టమైనది. ప్రభు బలారాధనలో పాలు పంపులు పొందడం శ్రేష్టమైనది. అపోస్తలుల బోధలో కట్టబడడం శ్రేష్టమైనది. అపోస్తలుల సహవాసం ఉండడం శ్రేష్టమైనది. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేయడం శ్రేష్టమైనది. ఈ అనుభవాలలోకి మనం రావాలని కదా దేవుడు కోరుతున్నాడు. మనం ఇచ్చే అర్పణ కన్నా, మనం తీసుకొచ్చే కానుక కన్నా దేవుని మాట విని మన జీవితాన్ని సరి చేసుకోవడం ముఖ్యం. దానిని బట్టి మన దేవుడు ఆనందిస్తాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనము సౌలులాగా ఉన్నామా, లేకపోతే దేవుని మాట వినేవారుగా ఉన్నామా? సౌలు దేవుడు ఇచ్చిన 2 అవకాశాన్ని పోగొట్టుకున్నాడు, కృపను పోగొట్టుకున్నాడు. 40 సంవత్సరాలు దేవుడు పరిపాలించమని అధికారం ఇస్తే, దేవుడి చిత్తంలో ఆయన పరిపాలన చేసింది కేవలం 2-2.5 సంవత్సరాలు పరిపాలన చేసింది అంతే. మిగిలినటువంటి 38 సంవత్సరాలు తనకు నచ్చినట్లుగానే అతను పరిపాలన చేశాడు. పరిపాలన చేసి దేవుడిచ్చిన కృపను నష్టపోయాడు. మొదట రాజ్యాన్ని సదాకాలం ఉంచాలనుకున్నాను, నువ్వు మాట వినలేదు కాబట్టి తీసేస్తాను, నీ తర్వాత రాజ్యం ఉండదని చెప్పాడు.
వేరొకరికి నేను ఇచ్చేస్తానని చెప్పాడు. కానీ అమాలేకులను నిర్మూలం చేయమని చెప్పినప్పుడు నిర్మూలము చేయనందు వలన దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. అక్కడే రాయబడిన మరికొన్ని మాటలు 26 నుంచి మనం చదువు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 26 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనను. మొదట తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. రెండోది, అతడే రాజుగా ఉండకుండా దేవుడు అతన్ని విసర్జిస్తున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. ఆ తర్వాత మాట కూడా మనం చదువుకుందాం. వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగాను. అందుకు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. చూసారా, దేవుడిచ్చిన కృపను నష్టపోయాడు. సౌలు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. కారణం దేవుని యొక్క మాట వినక. సౌలుకి దేవుడు అంటే ఇష్టమే. సౌలు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందినవాడే. సౌలు కూడా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాడే. అయినప్పటికీ దేవుని ఆజ్ఞను అనుసరించినందువలన, దేవుని మాట విన్నందువలన, దేవుని చిత్తము చేయనందువలన దేవుడిచ్చిన కృపను నష్టపోయాడు. చివరికి అతని జీవితంలో జరిగింది ఏంటంటే అతని కుమారులు అందరూ కూడా గిల్బోవా పర్వతం మీద దేని బిడ్డారా ఒక్కరోజే చనిపోయారు. చదవండి మొదటి సమూయేలు గ్రంథం, పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇలాగున సౌలును అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయివాడును అతని వారందరూ ఒక్క దినమునే మరణమైరి. అతనుకున్న సమస్తాన్ని దేవుడు మరణానికి అప్పగించేశాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్థితిని కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నాడు. అన్య జనాంగంగా ఉన్న మనందరినీ దేవుడికి తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలోకి మన ఆశీర్వదించి మన అభివృద్ధిలోకి నడిపించి ఇంత ఉన్నతమైన కృపను దేవుడు మనకిచ్చి కృప వెంబడి కృపనిచ్చి అధికమైన కృపలోకి మనం నడిపిస్తూ ఉండగా ఆ కృపని మన జీవితంలో కాపాడుకొనవలసిన వారమై ఉన్నాము. ఆ కృపను మనం కాపాడుకోవాలంటే మనము ఖచ్చితంగా దేవుని చిత్తము నెరవేర్చే వారమై ఉందుముగాక. దేవుని ఆలోచన ప్రకారం ముందుకు సాగే కృప మనము పొందుదుముగాక. ఎప్పుడైతే సౌలు ఈ కృపను పోగొట్టుకున్నాడో మరి దేవుడు ఆ కృపను ఎవరికి ఇచ్చాడంటే దేని బిడ్డలారా దావీదుకు దేవుడు అనుగ్రహించేశాడు. చదువుదాం. మొదటి చదివిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకుందాం. తరువాత అతనిని తొలగించనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చూసారా, దావీదు గురించి ఎంత చక్కటి సాక్ష్యాన్ని దేవుడు చెప్తున్నాడు. సౌలుకు దేవుడిచ్చిన కృపను తీసేసి దావీదుకి ఇచ్చాడు. దావీదు గురించి దేవుడు అంటున్నాడు, నేను అతనిని కనుగొన్నాను, ఏర్పరచుకొని ఉన్నాను. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి దగ్గర మనందరికి దేవుడి ఇట్టి సాక్ష్యం ఇచ్చును గాక. తన ఇష్టానుసారమైన మనుషుడట. దేవుడి ఇష్టానుసారమైన మనుషుడు. దేవునికి ఏది ఇష్టమో అదే చేస్తా ఉన్నాడు దావీదు. దేవునికి ఏది ఇష్టం లేదో ఆ విషయాలు సరి చేసుకుంటున్నాడు. దావీదు కూడా తప్పులు చేశాడు. దావీదులో కూడా పొరపాట్లు ఉన్నాయి.
దావీదు కూడా బెత్షెబతో పాపం చేశాడు. కానీ దావీదు చేసిన పాపాన్ని బట్టి ప్రవక్త అయిన నాతాను వచ్చి నువ్వు తప్పు చేసావని చెప్పిన వెంటనే అతడు గుండె పగిలేటట్టు ఏడ్చి పశ్చాత్తాపడి కన్నీళ్లు పెట్టుకుని తన జీవితంలో ఉన్న లోపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని సరి చేసుకునేటువంటి ఒక చక్కటి అనుభవాన్ని కలిగిన వాడు దావీదు. దావీదు గురించి రాయబడినటువంటి మాట దేవుడే చెప్తున్నటువంటి సాక్ష్యం, అతడు నా చిత్తానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములు అనగా నా ఆలోచనలన్నీ నెరవేర్చేవాడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, దావీదు ఏ పని చేసినా దేవుని దగ్గర విచారణ చేసే ఒక అనుభవం కలిగి ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి అయ్యా ఈ పని చేయమంటావా, ఈ యుద్ధానికి వెళ్ళమంటావా అని దేవుని దగ్గర విచారణ చేసే ఒక అనుభవాన్ని కలిగిన వాడు దావీదు. చదవండి, ఒక మాటను మనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పావచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలందరూ 12 గోత్రాల ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి, ఇదిగో సౌలు తర్వాత దేవుడే నిన్ను రాజుగా ఏర్పరచుకున్నాడు కదా, అభిషేకించాడు కదా, నువ్వు మాకు రాజుగా ఉండినట్లుగా రమ్మని చెప్పి దావీదును పిలిచినప్పుడు ప్రజలందరూ, దావీదు ప్రజల మాట వినేవాడుగా లేడు, దేవుని మాట వినేవాడుగా ఉన్నాడు. కానీ సౌలు అయితే ప్రజల మాట వినేవాడుగా ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధికి వచ్చి విచారం చేస్తున్నాడు, అయ్యా ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండినట్లుగా ప్రజలందరూ వచ్చి పిలిచిన యూదా పట్టణంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలోనికి నేను వెళ్ళాలని దేవుని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు హెబ్రోనుకి వెళ్ళమని చెప్తున్నాడు. దేవుడు చెప్పినట్లుగా అతను ముందుకు సాగుతున్నాడు. ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దేవుడి దగ్గర విచారం చేస్తున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటారా? చూడండి, ఆ మాటలు కూడా మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయిన వారిని నా చేతికి అప్పగించుదువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. దేవుని యొద్ద అడుగుతున్నాడు, యుద్ధానికి వెళ్ళమంటావయ్యా ఫిలిష్తీయుల మీద? ఏ పని చేసినా దేవుని యొద్ద విచారణ చేసే ఒక అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు సూచన ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం ముందుకు సాగుతున్నాడో విజయాన్ని పొందుకుంటున్నాడు. చూడండి ఎటువంటి విజయాన్ని దేవుడు ఇచ్చాడో. 25వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో 25వ వచనం చూడండి. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. హల్లెలూయా. శత్రువుల మీద ఒక గొప్ప విజయాన్ని దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో చేసే ప్రతి పని దేవుని చిత్తమా కాదా? మనం దేవుని మాట వినాలా లేకపోతే ప్రజల మాట వినాలా? చాలాసార్లు మనకి కూడా ఈ పరిస్థితులు వస్తాయి మన జీవితంలో. మనందరం అన్ని జనుల్లోంచి వచ్చాం, అన్యుల ఆచారాల్లోంచి వచ్చాం. మన అమ్మాయికి పెళ్లి చేయాలన్నా, అబ్బాయికి పెళ్లి చేయాలన్నా, బిడ్డ పుట్టినప్పుడు లేకపోతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు జనులందరూ వచ్చి మనం ఈ ఆచారాలు చెయ్యాలి, మనం ఈ కట్టుబాట్ల నుంచి వచ్చాం, మనం ఈ యొక్క అనుభవాలు పెరిగిన వారు, ఈ అనుభవాల ప్రకారం మనం ముందుకు సాగాలి అని చెప్తారు అండి. కానీ అప్పుడు మనం జనుల మాట వినేవారుగా ఉంటున్నామా లేకపోతే దేవుని సన్నిధిలో విచారం చేసి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఆలోచన ప్రకారం ముందుకు సాగే వాళ్ళుగా ఉంటున్నామా?
చాలా మంది మందిరానికి వచ్చినా, బాప్టిజం తీసుకున్నా, రక్షించబడినా వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని గమనించినప్పుడు ఇంకా వాళ్ళ అన్యుల ఆచారాలను అనుసరిస్తూనే జీవిస్తూ ఉన్నారు. సౌలు ఎవరికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడట్లా, ప్రజలకి భయపడుతున్నాడంట. చదవండి ఆ మాటను కూడా, నేను వాక్యంలోంచి మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఎవరి మాట విన్నాడంట సౌలు? ఎవరికి భయపడుతున్నాడంట? ప్రజలకు భయపడుతున్నాడు. ప్రజలకు భయపడి శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాడు తన జీవితం మీదకి. ప్రజలకు భయపడి దేవుని ఎదుట పాపం చేసి దేవుని ఆజ్ఞను మీరి దేని బిడ్డలారా దేవుడిచ్చిన కృపను చేతులారా నష్టపోయాడు. ప్రజలను సంతోషపెట్టే వారముగా మనం ఉంటున్నామా? దేవుని సంతోషపెట్టే వారుగా మనం ఉంటున్నామా? దావీదు కూడా దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని కూడా మనం చూసినప్పుడు గొర్రెలుగా బట్టి తిరిగే దావీదు, ఓ చిన్న మందను మేపుకుంటూ బ్రతుకుతున్నటువంటి దావీదు, తన కుటుంబంలోనే తృణీకరించబడినటువంటి వాడిగా ఉన్నటువంటి దావీదు, అటువంటి యొక్క దావీదును దేవుడు తీసుకుని వచ్చి ఇశ్రాయేలు ప్రజలుగా రాజును చేశాడు. రాజుగా దేవుడు చేశాడు. 40 సంవత్సరాల అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ 40 సంవత్సరాల అధికారం కలిగినటువంటి దావీదు తన జీవితంలో ఏమి చేయాలన్నా దేవుని యొద్ద విచారణ చేసేటువంటి ఓ చక్కటి అలవాటును కలిగిన వాడై ఉన్నాడు. దావీదు దేవునికి భయపడుతున్నాడు, కానీ సౌలు ప్రజలకు భయపడుతున్నాడు. సౌలు దేవుడిచ్చిన కృపను నష్టపోయాడు, దావీదు దేవుడిచ్చిన కృపను కాపాడుకున్నాడు. దావీదు గురించి దేవుడు పలికిన మరో చక్కటి మాటను మనం చూద్దాం ప్రియులారా. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి అనగా దావీదుకు నా కృప దూరము చేయను. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెబుతా చూడండి. నిన్ను స్థాపించుటకై అనగా దావీదును స్థాపించుటకై ప్రవక్త అయినటువంటి నాతాను వచ్చి చెప్తున్నాడు దావీదుతో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి అనగా దావీదుకు నా కృప దూరం వచ్చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. సింహాసనాన్ని, దావీదు సింహాసనాన్ని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? స్థిరపరుస్తున్నాడు. కానీ సౌలు రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. సౌలు రాజ్యాన్ని కోల్పోయాడు, రాజరికాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు, కృపను కోల్పోయాడు, కుటుంబాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. దేవుడిచ్చిన కృప నష్టమైపోయింది అతని జీవితంలో దేవుడి కృప. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక పక్కన సౌలును పెట్టాడు, ఒక పక్కన దావీదును పెట్టాడు మన ముందు. ఎవరికి భయపడుతున్నాను? ప్రజలకా దేవునికా? ఎవరు ఇష్టం చేస్తున్నావు? దేవుడి ఇష్టమా, ప్రజల ఇష్టమా? దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, మన దీన స్థితిలో ఉన్నప్పుడు, మనము ఆహారం లేని స్థితిలో ఉన్నప్పుడు, వస్త్రాలు లేని స్థితిలో ఉన్నప్పుడు, ఉండడానికి ఒక గది కూడా లేని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఆర్థికంగా చితికిపోయిన అనుభవాలు కలిగినప్పుడు, మనకున్న బంధువులు మనం విడిచిపెట్టారు, మన స్నేహితులు మనం విడిచిపెట్టారు, మనకున్న వారందరూ మన విడిచిపెట్టిపోయారు. కానీ ఆ కన్నిటి అనుభవాల మనం దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నందువలన, సంఘము, దైవజనుడు, సేవకులు చేసిన ప్రార్థన వలన దేవుడు మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టి ఉండగా, ఈరోజు మనకున్న స్థితిని బట్టి అన్యజనులు మరలా మన దగ్గరికి వస్తారు.
లోక సంబంధులు మన దగ్గరికి వస్తారు. నేను నీ అక్కని రా, నీ తమ్ముడిని రా, నీ అన్నని రా, నీ చెల్లిని రా, మళ్ళా మన దగ్గరికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రేమించాలి, తప్పులేదు. కానీ వారి ఇష్టం మాత్రం మనం చేయకూడదు. మనం దేవుడి ఇష్టము నెరవేర్చేవారుగా ఉండాలి తప్ప మన ఇష్టం కానీ అన్యజనుల ఇష్టం కానీ ఎక్కడ నెరవేర్చబడడానికి లేదు. వాక్యంలో రాయబడింది, అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అన్యుల ఇష్టం నెరవేర్చినటువంటి ఆ స్థితిగతులు గడిచిన దినాల్లో చేసే వద్దు. ఆడిని పెద్దగా పెట్టుకుని, ఈయన్ని పెద్దగా పెట్టుకుని, కుల పెద్దల్ని పెద్దలుగా పెట్టుకుని వాళ్ళేదో మనకి చేస్తారని ఆధారపడిన అనుభవాలు ఇక చాలు. సౌలు తనకిచ్చిన కృపను చేతులారా నష్టపోయాడు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. అతని తరతరాలకి శాపాన్ని తెచ్చిపెట్టిన వాడయ్యాడు. కానీ దావీదు మాత్రం తన తరతరాలకి దీవెన కలుగునట్లుగా దేవుని చిత్తం చేసిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదుతో దేవుడు అంటాడు, శాశ్వతమైన కృపను ఎడల నేను చూపుతున్నాను, శాశ్వతమైన దీవెన నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. శాశ్వతమైన దీవెన నీ మీద కుమ్మరించబోతున్నాను. హల్లెలూయా. నీ సింహాసనాన్ని నేను స్థిరపరచబోతున్నాను అంతే. ఎన్నడికి నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తున్నాను అంతే. ఇంకా అద్భుతమైన మాట చెప్పిన, దావీదు వంశంలోనే యేసు ప్రభు జన్మించాడు. చదవండి ఆ మాటలు. మన మొదటి చదివినటువంటి వాక్యం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అతని సంతానం నుండి, అనగా దావీదు సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడగు యేసును పుట్టించెను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు వంశంలోనే యేసు ప్రభు జన్మించాడు. ఎంత కృప పొందాడండి దావీదు. కారణం, దావీదు దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం కలిగి ఉన్నాడు. దేవుని చిత్తం నెరవేర్చేవాడుగా ఉన్నాడు. దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు. దేవుని ఆలోచన ప్రకారం ముందుకు సాగేవాడుగా ఉన్నాడు. సౌలును దావీదును దేవుడు ఈరోజు మన ముందు పెట్టి మాట్లాడుతున్నాడు. సౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. సౌలుకు దేవుడు అధికారం ఇచ్చాడు, దావీదుకు దేవుడు అధికారం ఇచ్చాడు. సౌలు దేవుడు ఇచ్చినటువంటి కృపను నష్టపోయాడు, దావీదు దేవుడిచ్చిన కృపను కాపాడుకున్నాడు. మన కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పిలిచాడు. మనం అంటాం మనకేదో కష్టం వచ్చింది, ప్రభు దగ్గరికి మనం వచ్చాము, సావుకులు ప్రార్థన చేశారు, మాకు మేలు జరిగిందని సాక్ష్యం చెప్తారు. అవన్నీ వాస్తవమై ఉండొచ్చు. కానీ వాక్యంలో మనం చూసినప్పుడు వాక్యంలో రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తు ద్వారా ఆయనకి కుమారులుగా ఉండునట్లుగా నిన్ను నన్ను ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చాం. ఆయన ఏర్పాటిది. తల్లి గర్భంలో పిండముగా రూపించబడక మునిపే ఆయన కన్నులు మనని చూశాయి, ఆయన మనని ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన చిత్తం చేయడానికి, ఆయన ఆలోచన ప్రకారం బ్రతకడానికి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు మనని పిలిచాడు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను నష్టపోకుండా కొనసాగించుకుందాము. ఆయన ఇచ్చిన కృపను కాపాడుకుందాము. దావీదు వలె శాశ్వతమైన దీవులకు యోగ్యపరచబడదాము. దైవజనుడైన పౌలు కూడా ఒక మాట అంటాడు, అది చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడే శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. అంటే పౌలు అంటున్నాడు, ఇక నా ఇష్టానుసారంగా నేను బ్రతకను, నా కొరకు మృతి పొంది నా యేసై క్రీస్తునందు విశ్వాసం కలిగి బ్రతికినంత కాలం
ఆయన చిత్త ప్రకారమే నేను బ్రతుకుతాను అని ఒక మంచి తీర్మానం గురించి ప్రకటన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా మన ఇష్టము చాలా ప్రమాదకరమైనది. దేవుని ఇష్టము, దేవుని బిడ్డలారా, మనకి ఉన్నతమైన కృపకి యోగ్యపరుస్తుంది. దేవుడు మనకిచ్చిన కృపను, ఒకటి కృప పొందుకోవాలి, రెండు కృపను కాపాడుకోవాలి. సౌలు కృప పొందుకున్నాడు కానీ కృపను కాపాడుకోలేదు. దావీదు కృపను పొందుకున్నాడు, కృపను కాపాడుకున్నాడు. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ, దేవునికి విరోధమైనటువంటి మన జీవితంలో ఏమన్నాయో పరీక్ష చేసుకుంటూ, దావీదు వలె మనం సరిచేసుకుని శాశ్వతమైన కృపకి యోగ్యపరచబడినట్లుగా అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలాగే కళ్ళు మూయండి. ప్రతివారు ప్రార్థనలో ఏకీభించండి. ప్రతివారు కూడా ప్రార్థనలో ఉండండి. ఇద్దరు వ్యక్తులను దేవుడు మన ముందు ఈరోజు పెట్టాడు. సౌలును, దావీదును. గాడిదల వెంబడి తిరుగుతున్న దావీదును దేవుడు, సౌలును దేవుడు గాడిదల వెంబడి తన యొక్క తండ్రి గాడిదలు పోగొట్టుకున్న అటువంటి ఆ గాడిదలను కొరకు తిరుగుతున్నటువంటి సౌలును దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు చేశాడు. ఉన్నతమైన అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. సౌలు దేవుడిచ్చిన కృపను నష్టపోయాడు. యాజకుడు చేయవలసిన పని తాను చేసి బలి అర్పణ చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అమాలేకులు నిర్మూలన చేయమని చెప్పగా అమాలేకులు ప్రజలను నిర్మూలన చేయక శపితమైన వాటిని తీసుకుని వచ్చాడు ఇశ్రాయేలు దేశానికి కానుకగా. దేవుడికి, దేవుని ఆజ్ఞను అనుసరించని వాడుగా, దేవునికి భయపడిన వాడుగా, ప్రజలకు భయపడే స్వభావం కలిగిన వాడుగా ఉండి దేవుని కృప నష్టపోయిన సౌలును మన ముందు దేవుడు పెట్టాడు. గొర్రెలు వెంబడి తిరుగుతున్న దావీదును దేవుడు ఏర్పరచుకుని ఇశ్రాయేలు ప్రజల మీదగా రాజుగా చేసి ఉండగా దేవుని ఉద్దేశములు నెరవేర్చినటువంటి, దేవుని సన్నిధిలో విచారణ చేసినటువంటి దావీదును కూడా దేవుడు మన ముందు పెట్టాడు. మన జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ సౌలు వలె మనం కృపను కోల్పోక దావీదు వలె కృపను కాపాడుకొనున్నట్లుగా ఎవరికి వారే ప్రార్థించండి. దేవా, అయ్యా తండ్రి, సౌలు వంటి జీవితం మాకు వద్దు ప్రభా. సౌలు వంటి నాయన తండ్రి, నీ మాటకు లోబడని స్థితి మాలో ఉంటే అయ్యా దయతో క్షమించండి. అయ్యా నీ మాట వినే కృప, నీ చిత్తం నెరవేర్చే కృప మాకు అనుగ్రహించండి ప్రభా. మనుషుల మాటలు కాక నీ మాటకి భయపడే జీవితాలు మాకు ఇవ్వండి ప్రభా. దావీదు వలె శాశ్వతమైన కృప పొందుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన. దావీదుకు వచ్చిన ఆ శాశ్వతమైన కృపను మాకు దయచేయండి దేవా. ఇక నుంచి నేను ఏమి చేసినా నీ యొద్ద విచారణ చేస్తాను ప్రభా. ఏమి చేసినా నీ యొద్ద విచారణ చేసి ముందుకు సాగుతాను ప్రభా. ఒక తీర్మానం చేయగలిగితే మీ కుడి చేతిని పైకెత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. లైవ్లో ఉన్న ప్రతి వారు కూడా ప్రార్థనలో ఏకీభించాలి, కళ్ళు ముయ్యాలి. మీరున్న స్థలాలలోనే రెండు హస్తాలు ప్రభు వైపు చాపి, దేవా నీ చిత్తము నెరవేర్చే బిడ్డగా నన్ను మార్చండి తండ్రి. నా ఉద్దేశము, నా ఇష్టము కాదు నాయన. నా జీవితములో నీ చిత్తమే నెరవేర్చుదురుగాక, నీ ఇష్టమే జరిగించుదురుగాక. నీ యొక్క విచారణ చేసే ఉన్నతమైన అనుభవాన్ని నాకు దయచేయండి ప్రభా. ఇక నుంచి నీ యొక్క విచారణ చేయకుండా ఏ పనికి నేను ముందుకు సాగాను ప్రభా. ఒక మంచి తీర్మానం చేయి. అన్యుల ఇష్టం నెరవేర్చడానికి గతించిపోయిన కాలమే చాలు. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ పునరుద్ధాన దినమున తండ్రి, శ్రేష్టమైన నీ ఉన్నతమైన అయ్యా తండ్రి నాయన పరలోకపు మాటలు మీరు మాకు అందించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. సౌలుని దావీదును మా ముందు పెట్టినారు దేవా. సౌలుకు మీరిచ్చిన కృపను నష్టపోయాడు. నీ చిత్తము చేయని వాడిగా ఉన్నాడు. నీ ఆలోచన నెరవేర్చని వాడిగా ఉన్నాడు. నీ ఆజ్ఞను అనుసరించని వాడిగా ఉన్నాడు. నీకు కాక ప్రజలకు భయపడేవాడుగా ఉన్నాడు. అట్టి అనుభవాల్లో నాయనా తండ్రి మేము ఉండకుండా నాయన
అయా తండ్రి నాయనా, దావీదు వలె నీ యొక్క మాటకి విధేయత కలిగిన జీవితాలు మాకు ఇవ్వండి నాయన. దావీదు వలె నాయనా నీ చిత్తము నెరవేర్చేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి. దావీదు వలె నాయనా పశ్చాత్తాపడి నాయన లోటుపాట్లను సరి చేసుకునే కృపను మాకు ఇవ్వండి తండ్రి. అట్టి అనుభవాల్లోకి మమ్మల్ని నడిపించండి. నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. అయ్యా శాశ్వతమైనటువంటి దీవెన, శాశ్వతమైన ఆశీర్వాదము, నిత్య జీవము కొరకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు. ఆ ఉన్నతమైన రాజ్యాన్ని మేము పొందినట్లుగా మనుషులు ఇష్టము కాక నీ ఇష్టము నెరవేర్చి పాప జీవితాన్ని విడిచిపెట్టి, లోక జీవితాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకొని, పాప క్షమాపణ నిమిత్తం బాప్టిజం పొందుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి అపోస్తల ఉపదేశంలో కట్టుబడి ఆ ఉన్నతమైన మహిమకు చేరునట్లుగా అయ్యా తండ్రి మా అందరికీ అట్టి కృపనిచ్చి నీ దీవెనల చేత నింపమని ఇప్పటి వరకు నీ సన్నిధి మాకు తోడించి నడిపించినందుకు స్తుతిస్తూ యేసు పరిశుద్ధమైన నామమున అతి వినయంగా అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనందరూ కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి రెండు చేతుల పైకి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం 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 స్తోత్రం. మనని, మన సంఘాలి, మన కుటుంబాన్ని, మన దేశాన్ని ప్రభు ఆయన రక్తం కోట్లో కాచి కాపాడి క్షేమానిచ్చి కరోనా వ్యాధిని దేశం తొలగించి వేస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెల్లిదాం. స్తోత్రం 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 స్తోత్రం. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య నిబంధన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిండు సవాసము సమాధానము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని దానికి విధేయత చూపిన ప్రతి బిడ్డకి, సంఘమునకు, సకల పరిశుద్ధులకు, మన దేశానికి సదాకాలం తోడిని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించేయండి. దేని బిడ్డలారా, మరలా మనము బుధవారం 11 గంటలకి జరిగేటువంటి ఉపవాస కూడికలో పాలు పంపులు పొందుదాం. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు ఈ పరిచయల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలు ఎవరైనా కలవాలంటే కలవచ్చు. ప్రభు ప్రతి ఒక్కరిని నిండారా దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.